వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు అచ్చం బయట దొరికే పల్లి పకోడీ లాగానే ఇంట్లో ఎలా చేసుకోవడం అనేది చూపిస్తున్నాను. చూడండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా చేసి పెట్టే స్నాక్స్. ఇప్పుడు చేసే విధానం: ముందుగా పల్లీలు 2 కప్పులు తీసుకున్నాను. అవి అందులో శనగపిండి, బియ్యం పిండి వేసుకొని, సాల్టు, కారం వేసుకొని, ఇప్పుడు జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, చాట్ మసాలా వేసుకొని, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఆ మసాలా అంతా పట్టేటట్టు పిండికి అంతా అట్లా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కలుపుకోకూడదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఆ పల్లీలకి ఆ మసాలా అంతా పట్టుకొని ఉండాలన్నమాట, విడిపోకూడదు. నూనెలో వేసినప్పుడు అంతా అట్లా కలుపుకొని, ఇప్పుడు అట్లా మనకు ముద్దలాగా అయినాక ఇప్పుడు మనకు బైండింగ్ లాగా మళ్ళీ కొంచెం శనగపిండి పైనుంచి కలుపుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా పట్టుకొని ఉంటుంది అన్నమాట పల్లీలకి, విడిపోకుండా ఆయిల్ వేసినాక. ఇప్పుడు ఆయిల్ వేడి పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాక ఆయిల్ వేడి బాగా కాగాలి. కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని అట్లా విడివిడిగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ పల్లీ ముద్దని పకోడా వేసుకొని అట్లా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఎక్కడ మనం లాస్ట్లో కొంచెం శనగపిండి వేసుకోవడం వల్ల ఎక్కడ విడిపోదన్నమాట పల్లీలకి ఆ మసాలా అంతా. తినేటప్పుడు ఆ మసాలా తగులుతూ టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు అట్లా ఫ్రై అయ్యాక పల్లీలు, కరివేపాకు రెమ్మలు ఒక 3 వేసుకొని, ఆ ఫ్లేవర్ బాగుంటుంది మధ్యలో తినేటప్పుడు ఇట్లాంటి ఐటమ్కి. వేసుకున్నాక అదంతా అట్లా ఫ్రై అయినాక మొత్తం అట్లా జలిగిన లాంటి దాంట్లోకి తీసుకొని దేవుకొని పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందో మీరు కూడా చేసి కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ. బాయ్.